చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పోలీసుల అదుపులో ప్రస్తుతం అనుమానితుడు ఉన్నాడు. సంజయ్ అనే యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదే బిల్డింగ్ లో ఉంటున్నాడు సంజయ్ హత్య చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానించారు. సంజయ్ని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తా ఉన్నారు. హత్య తర్వాత ఆ అనుమానితుడు, ఆ సంజయ్ అనే వ్యక్తి హత్య చేసిన తర్వాత అక్కడే తిరిగినట్టుగా తెలుస్తోంది. అదే అపార్ట్మెంట్ లో పోలీసులు రావడం కావచ్చు, డాగ్ స్క్వాడ్ రావడం కావచ్చు, అందరితో పాటు ఏమీ తెలియనట్టు అందరితో పాటు అక్కడ సమయం గడిపాడు. తనకేమీ తెలియదన్నట్టుగా హత్య చేసి అందరితో పాటు అందరూ షాక్ లో ఉన్నారు. ఆ షాక్ లో పాటు తను కూడా షాక్ లో ఉన్నట్టు నటించి అసలు ఏమైంది అనుకుంటూ అక్కడే అదే అపార్ట్మెంట్ లో తిరిగినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. ఆ అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు లేవు. తర్వాత ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలు, ఇంటి చుట్టుపక్కల ఉన్న కెమెరాలు అన్ని కూడా పరిశీలిస్తే అతడు అనుమానంగా తిరగటం గమనించారు పోలీసులు. ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రశ్నించారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని విచారించారు. ఈ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఈ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటారు, ఈ ఫ్యామిలీతో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఈ ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా భార్యాభర్తలు ఏమైనా గొడవ చేసుకున్నటువంటి సందర్భాలు ఏమైనా మీరు చూసారా? ఇట్లా ఈ ఫ్యామిలీ గురించి అడిగే క్రమంలో ఆ బిల్డింగ్ లో ఎవరైతే ఫ్యామిలీస్ అద్దుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించారు. అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం అదుపులో ఉన్నాడు సంజయ్. అతను ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మొన్నే ఒడిశా కూడా వెళ్ళి వచ్చాడు. తన భార్యని బ్లాక్ మ్యాజిక్తో, అంటే క్షుద్ర పూజలు చేసి తన భార్య అనారోగ్యం పాలైంది, ఎవరో క్షుద్ర పూజలు చేసి తన భార్య ఆరోగ్యం క్షీణించడానికి కారకులయ్యారని చెప్పి కోపం ఎంచుకున్నాడు. పైన పెంట్ హౌస్లో ఉన్నటువంటి ఎవరైతే బాలిక కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద కక్ష పెంచుకున్నాడు. వీరి వల్లే నా కుటుంబం ఛిద్రమైంది, వీరి వల్లే నా భార్య అనారోగ్యం పాలైపోయిందని చెప్పి ఆయన కక్ష పెంచుకుని ఆ ఒడిశా యువకుడు సంజయ్ అనే వ్యక్తి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్కి వెళ్ళినప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, తల్లేమో ఒక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది, తండ్రేమో దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ చనిపోయిన బాలిక, వీడు చంపాడు కదా, ఆ బాలిక తమ్ముడు దగ్గరలో స్కూల్లో చదువుతూ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరూ లేరు. ఆ పాప స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. అక్కడ స్కూల్లో క్రీడోత్సవాలు జరుగుతుంటే స్కూల్కి సెలవు ఇచ్చారు ఆ పాపకి. పాప ఇంట్లో ఉంది. అంటే ఆ పాప ఒక్కతే ఇంట్లో ఉంది అన్న తెలుసుకున్నటువంటి సమాచారం తెలుసుకున్న ఆ సంజయ్ అనే యువకుడు, ఎందుకంటే ఆ పాప ఒకటే ఉందని చెప్పి ఎవరికి తెలుస్తుంది? బాగా తెలిసిన వాళ్ళకే, ఆ కుటుంబం గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో పాప ఒక్కతే ఉందని. ఎందుకంటే బయట వ్యక్తులకు ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు ఇద్దరు జాబ్కి వెళ్తారు, ఉన్న చిన్నపిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తాడు, ఈ అమ్మాయి ఒకటే ఉందని చెప్పి ఎవరికి తెలుస్తుంది? ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఈ బిల్డింగ్లో ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ విచారించినప్పుడు ఈ ఒడిశా రాష్ట్రానికి సెకండ్ ఫ్లోర్లో అద్దెకుంటున్నటువంటి ఈ ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి యువకుడు సంజయ్ అనుమానంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మొత్తం కక్కేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతను నిజాలు ఒప్పుకున్నట్టుగా పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించాల. పోలీసులు ఇంకా ఈ కేసులో ఇతడే నిందితుడు అని ప్రకటించలేదు. కానీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆ సంజయ్ అనే యువకుడు తన భార్య మీద క్షుద్ర పూజలు చేసి అనారోగ్య కారకులయ్యారు ఈ కుటుంబమే అని చెప్పి భావించి ఎవరూ లేని సమయంలో, ఆ పాప ఒకటే ఉన్న సమయంలో ఒంటరిగా అక్కడికి వెళ్ళి 10 నుంచి 12 గంటల సమయం, ఉదయం 10 నుంచి 12 గంటల సమయంలో ఎవరూ లేరనుకుని భావించి ఒక కత్తి తీసుకుని వెళ్ళి అక్కడ దాడి చేసి చాలా దారుణంగా సహస్ర మీద కత్తితో పొడిచి చంపేసినట్టుగా కనిపిస్తోంది. పోలీసులు అక్కడికి ఘటన జరిగిన తర్వాత వచ్చారు, మొత్తం చూశారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చారు. అక్కడ ఆ ఇంట్లో ఉన్న పరిసరాలు ఒక్కసారి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడున్నాయి. ఆ బెడ్ కూడా పూర్తిగా చెదిరిపోయి కనిపిస్తోంది. అంటే లోపలికి వచ్చిన తర్వాత గొడవ జరిగినప్పుడు ఆ పాప తీవ్రంగా ప్రతిఘటించింది. ఎక్కడో పెంట్ హౌస్లో ఉంటారు, సో కింద అద్దెకున్న వాళ్ళకు కూడా అరుపులు ఎక్కడ వినిపించలా. ఆ పెనుగులాట జరిగింది, కేకలు వేసింది, గొంతు పట్టుకుని పిసికేసి ఆ కత్తితో తీసుకొచ్చినటువంటి పదునైనటువంటి ఆయుధంతో కడుపు మీద, ఒంటి మీద గాయాలు చేసి పొడిచి చంపినట్టుగా అక్కడ చూసినటువంటి సీన్ను బట్టి పోలీసులకు అర్థమైంది. వెంటనే అనుమానం వచ్చింది పోలీసులకి, బాగా తెలిసిన వాళ్ళే ఇది చేశారు.
చేస్తే ఒకటి ఈ బిల్డింగ్లో అద్దెకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా చేసి ఉండాలి. లేదంటే ఈ కుటుంబం అంటే పడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ కుటుంబంతో బంధువులు ఏమైనా గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించారు. బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరి మీద అనుమానం కలగలేదు. ఈ బిల్డింగ్లోనే, ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నటువంటి ఈ ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సంజయ్ మీదే అనుమానం పెరిగింది. ఎందుకంటే పోలీసులు వచ్చి అంతా చేస్తున్నప్పుడు ఇతనే కొంచెం హడావిడిగా కిందకి పైకి వెళ్ళటం, పోలీసులు వెనకాలే తిరగటం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళతో పాటు కనిపించడం, అనుమానంగా తిరగటం, ఆ ఇంటి దగ్గర గల్లీలో 2-3 సార్లు చక్కర్లు ఒక్కడే కొట్టడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. ఇతను తేడాగా కనిపిస్తున్నాడు, ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించండి అని చెప్పి విచారిస్తే ఇప్పుడు నిజాలు ఒప్పుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం వస్తుంది. సంజయ్ అనే యువకుడే మనసులో పెట్టుకుని క్షుద్ర పూజలు వాళ్లే చేశారని చెప్పి భ్రమించి ఈ విధంగా దాడి చేసి చంపినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం తర్వాత పోలీసులు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఎవరు చంపారన్నది పూర్తిగా ఆధారాలతో సహా అవన్నీ కూడా బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది.